తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పునర్నిర్మాణం ధ్యేయంగా 25 ఏళ్ల కిందట ఏర్పాటైన టీఆర్ఎస్ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు తిరుగులేని విజయాలు. టీఆర్ఎస్గా పురుడు పోసుకొని బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన పార్టీ 25 ఏళ్ల ప్రస్థానంలోకి అడుగు పెట్టనుంది. ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా ఎదుర్కొన్న గెలుపోటములేంటి? 10 ఏళ్ల అధికారం తర్వాత ఎదురవుతున్న సవాళ్లేంటి? తెలంగాణ రాష్ట్ర సమితి భారతదేశ రాజకీయాల్లో సరికొత్త చరిత్రను లిఖించిన రాజకీయ పార్టీ. 2001 ఏప్రిల్ 27న తెలంగాణ అస్తిత్వ పతాకగా పురుడు పోసుకున్న ఈ పార్టీ 24 వసంతాలు పూర్తి చేసుకుని 25వ వసంతంలోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను నిర్వహించడానికి సర్వం సిద్ధం చేసింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 ఏళ్లు అవిరామంగా పోరాటం చేసి అనేక ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించింది. తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతోందని గళమెత్తి స్వయం పాలనే లక్ష్యంగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించి విజయ తీరాలకు చేర్చింది. 2001 ఏప్రిల్ 27న జలదృశ్యం వేదికగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించిన కేసీఆర్ గులాబీ జెండాను ఎగురవేశారు. నాటి నుంచి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ముందుకు సాగింది టీఆర్ఎస్. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని కేంద్ర రాష్ట్రాల్లో అధికారాన్ని పంచుకున్నాక కొన్నాళ్ల తర్వాత బయటకొచ్చింది. ఆ తర్వాత టీఆర్ఎస్ రాజకీయం పలు మలుపులు తిరుగుతూ వచ్చింది. కేసీఆర్ తో పాటు పార్టీ తరపున ఎన్నికైన ప్రజా ప్రతినిధులు పదవులను లెక్క చేయమంటూ రాజీనామాలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ తర్వాత 2010లో జరిగిన ఉప ఎన్నికలు మొదలు క్రమంగా బలపడుతూ బలాన్ని పెంచుకుంటూ వచ్చింది. 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో తెలంగాణ సాధనకు మార్గం సుగమమైంది. అదే ఏడాది డిసెంబర్ 9వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. ఆ తరువాత జరిగిన పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకుంటూ వచ్చిన కేసీఆర్ రూటు మార్చి స్పీడ్ అందుకున్నారు. లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందడంతో ప్రత్యేక తెలంగాణ కల నెరవేరింది. 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. 2014 సాధారణ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి ఘన విజయాన్ని సాధించి రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టింది. ఉద్యమాన్ని ముందుండి నడిపిన కేసీఆర్ కొత్త రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బంగారు తెలంగాణే ధ్యేయమని ప్రకటించారు. 2014 మొదలు ఏ ఎన్నిక వచ్చినా టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తూ వచ్చింది. పదవీకాలం మరో 9 నెలలు ఉండగానే శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీఆర్ఎస్ 2018 ఎన్నికల్లో మరోసారి విజయంతో సత్తా చాటింది. దీంతో కేసీఆర్ రెండవసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా కేసీఆర్ తనయుడు కేటీఆర్ బాధ్యతలు చేపట్టడంతో పార్టీలో కొత్త వాతావరణం ఏర్పడింది. మధ్యలో ఫెడరల్ ఫ్రంట్ పేరిట జాతీయ రాజకీయాల వైపు కేసీఆర్ దృష్టి సారించారు. కానీ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయంతో అది సాధ్యం కాలేదు. అటు రాష్ట్రంలోనూ లోక్సభ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ కు అంత అనుకూలంగా రాలేదు. స్వపరిపాలనలో ఎన్నో పథకాలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కార్ పలు అంశాల్లో తనదైన ముద్ర వేసింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు, రైతు బీమా, హరితహారం, డబుల్ బెడ్రూమ్, వివిధ వర్గాల సంక్షేమం కోసం పథకాలను చేపట్టింది. ఈ క్రమంలోనే 2022లో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిగా మార్చారు కేసీఆర్. దీనికి ఎన్నికల సంఘం నుంచి కూడా ఆమోదం లభించింది. పక్క రాష్ట్రాల్లో కూడా పార్టీని విస్తరించే దిశగా ప్రయత్నాలు చేశారు. ముచ్చటగా 3వసారి ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి వచ్చి కేంద్ర రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలని భావించారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేలా పావులు కదిపారు. అయితే ఈసారి కేసీఆర్ కు కాలం కలిసి రాలేదు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీపై ప్రజల్లో అసంతృప్తి చెలరేగింది. పథకాల అమలుపై ప్రజలు పెదవి విరిచారు. దీంతో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయం మూటగట్టుకుంది. ఆ ఓటమిని గులాబీ అధినేత కేసీఆర్ సహా శ్రేణులు కూడా జీర్ణించుకోలేకపోయాయి.
అటు ముక్కోణపు పోరులో కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోయారు. ఈ క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మరింత డీలా పడిపోయింది. బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడం ఏమాత్రం కలిసి రాలేదు. పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. గెలిచిన ఎమ్మెల్యేలలో 10 మంది పార్టీకి గుడ్ బై చెప్పడం మరో కోలుకోలేని దెబ్బగా మారింది. అయితే అనుకోని పరాజయాల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న బీఆర్ఎస్ నేతలు గేర్ మార్చి స్పీడ్ పెంచారు. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ మళ్లీ ప్రజల్లో తమ ఉనికి బలపరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 25వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో సుదీర్ఘ పోరాట ప్రయాణం, ఉద్యమ ఘట్టాలు, సమరశీల అంశాలను పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకువెళ్లేలా భారీ ఎత్తున కార్యాచరణ సిద్ధం చేశారు.